కోకోనట్ దోశ మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు స్కిప్ చేయొద్దు. చుక్క నూనె కూడా యాడ్ చేయకుండా చేస్తాము. చాలా సాఫ్ట్గా, కమ్మగా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి రీల్ని సేవ్ చేసుకుని తప్పకుండా ట్రై చేస్తారు కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా 1 కప్ రైస్, 1 టీ స్పూన్ మెంతులు నీట్గా వాష్ చేసుకుని 4 to 5 అవర్స్ సోక్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1/2 కప్ అటుకులు, 1/2 కప్ కోకోనట్. అటుకుల్ని నీట్గా వాష్ చేసుకుని 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. కోకోనట్కి బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుని వీటన్నిటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 కప్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని కుదిరితే ఓవర్ నైట్, లేదు అంటే అట్లీస్ట్ 8 అవర్స్ అయినా ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయిన బ్యాటర్లో రుచికి తగినంత సాల్ట్, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని వేడివేడిగా ఉన్న తవా పైన దోశలు వేసుకోవడమే. వీటిని కోకోనట్ దోశ మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు స్కిప్ చేయొద్దు. చుక్క నూనె కూడా యాడ్ చేయకుండా చేస్తాము. చాలా సాఫ్ట్గా, కమ్మగా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి రీల్ని సేవ్ చేసుకుని తప్పకుండా ట్రై చేస్తారు కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా 1 కప్ రైస్, 1 టీ స్పూన్ మెంతులు నీట్గా వాష్ చేసుకుని 4 to 5 అవర్స్ సోక్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1/2 కప్ అటుకులు, 1/2 కప్ కోకోనట్. అటుకుల్ని నీట్గా వాష్ చేసుకుని 10 మినిట్స్ సోక్ చేసుకోవాలి. కోకోనట్కి బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుని వీటన్నిటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 కప్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని కుదిరితే ఓవర్ నైట్, లేదు అంటే అట్లీస్ట్ 8 అవర్స్ అయినా ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయిన బ్యాటర్లో రుచికి తగినంత సాల్ట్, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని వేడివేడిగా ఉన్న తవా పైన దోశలు వేసుకోవడమే. వీటిని